ప్రాణాలైనా కానీ పాణి ప్రాణమైతుంటాయి ఆట. ఎప్పుడైతే కామధేండు ఒక గడ్డకెక్కి నాయన మునిరాజ నీకు ఏమైనా కోరికలుంటే కోరుకోమన్నప్పుడు అమ్మా నాకు ఏమి కోరికలు లేవు కానీ ఈనాటి కాలంలో నాకు లగ్గమయ్యే యోగ్యత ఉండదా లేదా అని అడుగుతుండగా నాయన ఈనాటి కాలంలో నన్ను కాపాడిన విధం ఉండవు గాని నేను కూడా నిన్ను కాపాడుతున్నా. 1/2 కిలో బియ్యం ఖర్చు కాకుండా నీ లగ్గము నేను చేస్తానని చెప్పి కైలాస నగరం అందరూ 2,000 అవుతున్నాయి. 2,000లో కూడా నువ్వు గెలిచిన విధంగా ఉంటే లగ్గము నేనే చేస్తానండ్రి. చెప్పమన్నప్పుడు అది ఏమి లేదు నాయన 7 14 గరుడేస్తమ్మ ఎక్కాలే. గరుడేస్తమ్మానికి జాగంట ఉన్నది, జాగంట కొట్టుకోవాలి. జాగంట కొట్టు లెక్క కాదు, 60 ముళ్ళ పాగనెత్తికి దుట్టవాలి. 60 ముళ్ళ పాగనెత్తికి దుట్ట లెక్క కూడా కాదు. ఎప్పుడైతే కింద 2,000 లగ్గం 2,000 మోగియాలి. లగ్గం 2,000 ముచ్చడం కాదు కానీ ఎలకోటి సముద్రాలు ఈగాలి. సముద్రాలు ఈ కూడా లెక్క కాదు, చెంగలో చామంతి అంటూ పువ్వు తెచ్చుకోవాలి. తెచ్చిన విధంగా ఉంటుంది కాదు, నీకు కోటిలింగాల పూజ కూడా కట్టాలి. అమ్మవారు దేండువ చెప్పిన విధంగా ఎప్పుడైతే జమలకి ముని రాజు చెవులంత ముచ్చట పెట్టుకొని బామా దేండువ నువ్వు చెప్పిన ముచ్చట మంచిగా ఉంది కానీ ఏ నరుడైనా కానీ 1 అడుగు 2 అడుగులు ఎత్తులు 3 అడుగులు ఎత్తలేడు బామా. రాజాగరాజులు రాజపాండితులంతా వాళ్ళతోటి 1 అడుగుతో ఎక్కుతుంటే 3వ అడుగు జారి పడిపోతున్నారు. ఒకవేళ ఎప్పుడైతే గరుడే స్తంభం ఎక్కిన వాళ్ళు అయి ఉంటే గరుడే స్తంభం ఎక్కిన వాడు జాగంట కొడుతుండే 60 ముళ్ళ పాగదుంట లేకపోతూ ఉన్నాడు. మాండేడు కూడా పోతే వాళ్ళ లెక్క దేవతలం కాకపోతే రాజులు కూడా కాకపోతే ఒకరి నరమానవులు పిల్లం మేమున్నాము గాని ఎట్లా 2,000 ఎట్లా మోగియాలి. అమ్మవారు వెనకాయలము నేను ఎట్లా గెలుచుకోవాలన్నప్పుడు నాయన జమదకి ముని రాజా ఈనాటి కాలంలో నన్ను కాపాడిన విధంగా ఏ స్వయంవరములో కూడా నేను నిన్ను కాపాడుతున్నా, కాపాడిన విధంగా నేను చూసుకుంటున్నాను అని చెప్పి ఎప్పుడైతే జమదకి ముని రాజుకు దీవించి దివనార్తి పెట్టి స్వయంవరము దగ్గరకు పోవాలి. ఎప్పుడైతే ఆది అయి భూదేవికి దండం పెట్టుకోవాలి. స్వయంవరం లోపల నేను కూడా నిల్చొని ఉంటున్నా. 60 ముళ్ళ దమ్ము కూడా నా అరల పూట దాచిపెట్టుకొని నా ముక్కు సాయముతోటి నా ఊపిరి ఎప్పుడైతే పట్టు పీక పట్టుకొని